రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. గజసింగవరంలో రేప్ అలాగే హత్య చోటు చేసుకుంది. ఇక చెల్లి అని పిలిచి అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. చివరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గజసింగవరంలో శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంటి ఎదురుగా రేఖ ఉంటుంది. రేఖ భర్త విదేశాల్లో ఉంటాడు. ఇక శ్రీకాంత్ భార్యతో రేఖ బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమె శ్రీకాంత్ ఇంటికి వచ్చింది. శ్రీకాంత్ భార్య లేని సమయంలో ఇంటికి వచ్చింది పనికి వెళ్ళేందుకు. ఈ నేపథ్యంలో ఫుల్గా మద్యం సేవించున్న శ్రీకాంత్ రేఖపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు. ఇక భయపడి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. మద్యం మత్తులో రేఖపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యవహారం సంచలనం రేపింది. బయటకు తెలుస్తుందనేమన్న భయంతో తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేఖ భర్త దుబాయ్లో ఉంటున్నారు. అయితే రేఖ శ్రీకాంత్ ఇల్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అన్నా అని పిలిచిన వ్యక్తే వివాహితపై అత్యాచారం చేసి కొడవలితో నరకటం కలకలం రేపింది. అంతేకాదు వివాహితను హత్య చేసిన తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గజసింగవరంలో శ్రీకాంత్ రేఖ కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయి. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. వీరికి 2 పిల్లలు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ భార్య రేఖ ఇల్లు ఒకే చోట ఉండడంతో వీరిద్దరు కూడా క్లోజ్గా ఉండేవారు. నిన్న ఉపాధి హామీ పనుల కోసం వెళ్ళిన రేఖ మధ్యాహ్నం సమయం లోపల పనులు ముగించుకొని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత బీడీ ఆకుల కోసం రేఖ బీడీ కంపెనీకి వెళ్లేందుకు శ్రీకాంత్ భార్యను కూడా తోడు తీసుకెళ్లాలని అతని ఇంటికి వెళ్ళింది. అయితే శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో తాగిన మత్తులో ఉన్న శ్రీకాంత్ విచక్షణ కోల్పోయి రేఖను రేప్ చేయబోయాడు. ఆమె ఎదురు తిరగడంతో రేఖను ఇష్టం వచ్చినట్లు కొరికి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ విషయం బయటకు చెప్తుందేమోనని రేఖను కొడవలతో నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఆత్మహత్యకు ముందు రేఖ 2 పిల్లలను కూడా చంపాలని శ్రీకాంత్ చూసినట్లు అనుమానిస్తున్నారు. వారు పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తుంది. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా రేఖపై అత్యాచారం చేసి చంపాడా, మరో కారణం ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం, హత్య, ఆత్మహత్యల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా కలకలం రేగింది. మద్యం మత్తులో చెల్లి అని పిలిచే వివాహితపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డ ఆ వ్యక్తి కూడా చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో ప్రస్తుతం పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు, అలాగే పోలీసు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయన పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపింది. ఎందుకు చంపిన? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ నుండి ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు? కూడా కూర్చుంది సారు. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయన పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు?
ఆడే చంపింది. ఎందుకు చంపిన అలా మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ నుండి ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.